బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. అన్న పెద్దలు గౌరవనీయులు బీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పటి అభినవ సర్దార్ సర్వాయి పాపన్న సీనన్న నాలాంటి వాళ్ళకి ఎంతమందికి స్ఫూర్తి. అప్పుడు కృష్ణాకి ఆంజలి, ఇప్పుడు జీవాజీ ఆంజలి అన్న ముందు పాపన మహారాజ్కు నివాళులు అర్పించబోతున్నాం. అన్న ఇప్పుడే వచ్చి ఉంటాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఈరోజు ఎల్బీనగర్ లో మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజా శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం, ఎల్బీనగర్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సంతోష్ ముందే ఇప్పుడు శ్రీరామ్ వస్తే ఫస్ట్ బాబు ఆ రోజే దింపేది. మీ కార్యక్రమం వచ్చేసి మాట్లాడుతూ కూర్చున్నాం. భారతదేశంలోనే తొలి బహుజన చక్రవర్తి గోల్కొండ కోట మీద బహుజన జెండా ఎగిరేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఇలా అంబాల మల్లేష్ గౌడ్ గారు వారి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకలకు అన్న బీసీ సంఘం జాతీయ నాయకులు కుండూరు వెంకటేష్ గౌడన్న గారు, రఘురామ్ నేతన్న గారు, మా కనకల శ్యామ్ కుర్మ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా భారతదేశంలోనే బహుజనులకు ఒక స్ఫూర్తివంతమైనటువంటి రోజు ఈరోజు. ఆగస్టు 18 అనగానే కోట్లాది మందికి ముందుగా గుర్తొచ్చేది సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. కళ్ళమ్మితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజై ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి మన పాపన్న మొఘలుల సామ్రాజ్యం మీద యుద్ధం చేసి గోల్కొండ కిలా మీద బహుజన జెండా ఎగిరేసి ఇలా క్షత్రియుడే కత్తి పట్టాలే, క్షత్రియులే రాజ్యాన్ని ఏలాలన్నటువంటి నినాదాన్ని పటాపంచలు చేసి బహుజనుడు కూడా కత్తి పట్టొచ్చు, బహుజనుడు కూడా ఈ దేశాన్ని ప్రజల్ని పరిపాలించవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ధైర్యశాలి, దీశాలి, గొప్ప సామాజిక పరివర్తకుడు, యువరాజు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఇలా భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైంది. పాపన్న స్ఫూర్తితోటి బహుజనులంతా ఏకం కావలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు 376 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యానికి నాంది పలికాడు. బహుజన రాజ్యానికి బాటలు వేశారు. బహుజన రాజ్యం వస్తేనే ఇలా బహుజనులకు ఆత్మగౌరవం దక్కుతుంది. బహుజనుల బతుకు మారాలంటే
ఇలా మా పాలన మాకు కావాలి అని చెప్పినటువంటి దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న. అట్లాంటి సర్దార్ సర్వాయి పాపన్నను ఇవాళ కోట్లాది మంది ఊరు వాడన పల్లె పల్లెన పాలమూరు నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఒక సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా బహుజన సమాజం ప్రతిన బూనాలే. మా రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, మా పాలన రావాలి. బీసీలు పాలితులు కాదు బిడ్డ, బీసీలు కూడా పాలకులు కావాలి. అది సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో నిలబడాలి, కలబడాలి. ఓటు ఆయుధంతో ఆ రోజు కత్తి బట్టి యుద్ధం చేస్తే రాజ్యం వచ్చింది. కానీ పాపన్న స్ఫూర్తితోటి ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టి ఓటు మాదే, సీటు మాదే, మేమెంతో మాకంతే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది సందర్భం కాకపోయినప్పటికీ పాపన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. పాపన్న ఉన్నటువంటి పటిమ, పాపన్నకున్న పోరాట పటిమ, ఒక వీరుడు, ధీరుడు, ధైర్యశాలి, స్ఫూర్తివంతమైనటువంటి ఒక యువరాజు ఈ చరిత్రలో ఎవరు లేరు. అట్లాంటి ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తే మన భవిష్యత్ తరాలు గొప్ప స్ఫూర్తి పొందుతారు. కాబట్టి పాపన్న జీవిత చరిత్రను ఒక నాన్టెల్ రూపంలో, పాఠ్యపుస్తకంలో కాకుండా ఒక నాన్టెల్ రూపంలో తీసుకొచ్చి విద్యార్థి సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టులకు, పార్కులకు, విమానాశ్రయాలకు, ఫ్లైఓవర్లకు, స్కైఓవర్లకు, అదేవిధంగా స్టాంపులకు అన్నిటికీ అగ్రకులాల పేర్లు పెడుతున్నారు. ఇలా మేము అంటున్నాం, ఇలా బహుజనుల మహనీయుల పేర్లు కూడా పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకు పెట్టరు? ఇవాళ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, మర్రి చెన్నారెడ్డి భవను, ఎన్టీఆర్ పార్కు, జలగం వెంగళరావు పార్కు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, మర్రి చెన్నారెడ్డి భవను, ఇవాళ ఒక్కటేమిటి ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్, అన్నిటికీ ఫ్లైఓవర్లకు, స్కైఓవర్లకు ఈ 2%, 3% లేనుల పేర్లు పెట్టుకుంటూ పోతే ఈ 90% ఉన్న బహుజనుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి 90% మంది బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మా ఆకాంక్షలను ప్రభుత్వాలు గౌరవించాలి. అందుకోసమే సర్దార్ సర్వాయి పాపన్న పేరును జాతీయ ప్రాజెక్టులకు, స్టేడియాలకు, పార్కులకు పెట్టవలసిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు 29 జిల్లాలు అయినాయి. 10 జిల్లాలు 29 జిల్లాలు అయినప్పుడు 29 జిల్లాల్లో మహనీయుల పేరు ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా కొత్తగా ఏర్పడ్డది. పాపన్న ఇవాళ అక్కడనే పుట్టి పెరిగిండు, పాపన్న అక్కడనే యుద్ధ తర్పిది చేసిండు. పాపన్న పుట్టిన గడ్డ జనగామ గడ్డ. ఆ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పాపన్న చరిత్ర, పాపన్న యొక్క వారసత్వం కోసం ఇవాళ ఖచ్చితంగా ఎత్తిన జెండా దించకుండా పాపన్న ఆశయాన్ని, పాపన్న లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. పాపన్న ఆశయ సాధన కోసం కడదాకా పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని సాధించి పాపన్నకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.